హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన సందర్భంలో ఆయన జిల్లాల పర్యటనకి వెళ్తున్నారనో, లేకపోతే ఆయన హెడ్ క్వార్టర్ దాటి బయటకు వెళ్తున్నారంటే అక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా, అక్కడ ఏ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసినా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ ఉండేది. సమీకరణకు సంబంధించి మహిళా సంఘాలు, రకరకాల ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ యాక్టివిటీలో భాగంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భాగస్వాములుగా చేసేవాళ్ళు. ప్రధానంగా మహిళా సంఘాలను తరలించే కార్యక్రమం ఎక్కువగా ఉండేది. సో స్కూల్ విద్యార్థులను తరలించే కార్యక్రమం ఉండేది, లేదా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా తరలించే కార్యక్రమం ఉండేది. ఓ బహిరంగ సభ ఖచ్చితంగా ఉండేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన బటన్లు నొక్కే కార్యక్రమంలో భాగంగా ఒక్కో జిల్లాలో కార్యక్రమం పెట్టి అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ ప్రభుత్వం వైపు నుంచి చేస్తూ వచ్చేవాళ్ళు. చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ బటన్ నొక్కే కార్యక్రమం చేసి, సో అక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం ఉండేది. సో ఈ బహిరంగ సభలు ప్రభుత్వ ఖర్చుతో చాలా సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు వీటికి శ్రీకారం చుట్టారు. సో ఆయన జన్మభూమి సభల పేరుతో గతంలో ఇటువంటి సభల్ని అనేకం నిర్వహిస్తూ వచ్చారు. ర్యాలీలు, సభలు విద్యార్థులతో, మహిళా సంఘాలతో నిర్వహిస్తూ వచ్చారు. సో ఈసారి 4.0లో కొత్తగా ఉంటుంది అని చెప్తున్నారు. 95 చంద్రబాబును చూస్తారని చెప్తూనే 4.0ని ఆయన కొత్తగా చూపిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ లేనట్లుగా, గతంలో ఎప్పుడు ఆయన పర్యటనలో చూడనట్లుగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఉదాహరణకు మనం మడకశిరలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మొదటి పర్యటన చూస్తే, సో అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేశారు. అంతకుముందు మంగళగిరిలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళతో మాత్రమే అక్కడ కూర్చున్నారు. ఆ గ్రామానికి సంబంధించి 100 మంది ఉంటే 100 మంది, 200 మంది ఉంటే 200 మంది, వాళ్ళని మాత్రమే అక్కడ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి, సో పెద్ద హడావుడి లేకుండా, పెద్ద సెక్యూరిటీ లేకుండా, రోపులు లేకుండా, సో పోలీసులు రోపులతో తోసేయడాలు ఏమీ లేకుండా, బహిరంగ సభలు లేకుండా, చిన్న చిన్న గ్రామ సభల మాదిరి సభలను ఏర్పాటు చేసుకుంటూ ఆ సభల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలతో సమావేశం అవుతున్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయింది, చంద్రబాబు నాయుడు గారిలో చూడండి. సో నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలతో మాత్రమే మాట్లాడడం, ఆ గ్రామానికి సంబంధించిన అన్ని వర్గాల వాళ్ళతో మాట్లాడడం, అక్కడ సమస్యలు ఏంటో తెలుసుకోవడం, వీటిపైన మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. సో గత 14 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాన్ని, ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఇలా ఇండివిజువల్గా చిన్న చిన్న మీటింగ్స్ ఆయన అటెండ్ అయిన పరిస్థితి లేదు. నారా లోకేష్ గారి పాదయాత్రలో అటువంటివి చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఓ సభ, ఓ పెద్ద ర్యాలీలు ఇటువంటివి ఉండేవి. సో అటువంటివి లేకుండా అధికారంలో ఉన్న సందర్భంలో కేవలం చిన్న చిన్న గ్రామ సభల తరహా సభల్ని ఆయన నిర్వహిస్తూ ఉండడంతో రూటు మార్చి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కనెక్ట్ అవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఈ చిన్న చిన్న గ్రామ సభల స్ఫూర్తితోటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ గ్రామ సభలు ఏర్పాటు చేయాలంటే ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. సో అటువంటి సభల్లో మిగతా నాయకత్వం అంతా కూడా పార్టీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా కూడా హంగు ఆర్భాటాలు లేకుండా చిన్న చిన్న గ్రామ సభల ద్వారానే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అనేది కూటమి సర్కారుకు సంబంధించిన వ్యూహంగా కనపడుతుంది. సో మారిన చంద్రబాబుని అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం.